నమస్కారం అండి. నా పేరు పరమేష్. యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి. నేను సీనియర్ మేనేజర్‌ని. మనకి ఇక్కడ ఖమ్మంలో ఈరోజు ఈ పత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనకి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మనకి అడ్వాన్స్‌డ్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చికిత్స అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్, ఊపిరితిత్తుల మార్పిడి కూడా జరుగుతూ ఉంది. దాని గురించి మనకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ఇక్కడికి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని గురించి మనకి ఏవైతే లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఎలా చేస్తామో, దానికి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి డాక్టర్ తపస్వి కృష్ణ, సీనియర్ కన్సల్టెంట్ పల్మాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ వచ్చారు. మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఖమ్మం మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ అంటాము. యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో లాస్ట్ 1 year నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేశామన్నమాట. పోయిన నెలనే 10 రోజుల్లో ఒక పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డిశ్చార్జ్ కూడా చేయటం జరిగింది. సో మీకు చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఊపిరితిత్తుల మార్పిడి అనే సర్జరీ ఎక్కువ కాంప్లికేటెడ్ కాదు. పేషెంట్స్ 10 రోజుల్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. నార్మల్గా ఊపిరి తీసుకుంటూ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి ఎవరికి అవసరం పడుతుంది అనేది తెలుసుకుందాము. ఊపిరితిత్తులు గట్టిపడినట్టయితే, అంటే లంగ్ ఫైబ్రోసిస్ జరగటము, ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి, వాటిల ద్వారా ఆక్సిజన్ సరఫరా అవుతూ ఉంటుంది బ్లడ్లోకి. కానీ ఊపిరితిత్తులు గట్టి పట్టం, అంటే కరోనా వైరస్ డిసీజ్ వల్ల కానీ, బాగా ఎక్కువగా స్వైన్ ఫ్లూ, నిమోనియా అనేది కానీ రావటం జరిగితే ఊపిరితిత్తులు గట్టిపడతాయి. దానివల్ల వెంటిలేటర్ పెట్టటము లేదా ఎక్మో అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా రికవరీ లేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి అనేది మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేస్తున్నాము. చాలా పెద్ద టీమ్ మాది. పల్మనాలజిస్ట్ ఒక 20 పల్మనాలజిస్ట్, సర్జన్స్ ఒక 10 మంది సర్జన్స్, ఎనస్థీసియా టీం చాలా పెద్ద టీం, ఒక 30 ఎనస్థీసియాలజిస్ట్ కలిసి కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకుంటూ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పేషెంట్కి చక్కగా ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా చేయటం జరుగుతోంది. ఈ సౌకర్యాలు ఉన్నాయి అని తెలియజేయటం కోసమే ఇవాళ ఖమ్మం రావటం జరిగింది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ప్రాబ్లం వల్ల ఊపిరితిత్తులు గట్టిపడినట్టయితే కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకుంటూ ఎక్కడికి కదలటానికి లేకుండా పేషెంట్ వాళ్ళ రూమ్కే స్టకప్ అయిపోతూ ఉంటారనమాట. సో ఈ ఆక్సిజన్ తరచుగా వాడటము, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి, ముందు మందులు వాడినా సరే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గట్లేదు, ఊపిరితిత్తులు రికవర్ అవ్వట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని ఖచ్చితంగా కలిసి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, మనకి మెడికల్ మేనేజ్మెంట్తో లేదంటే పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్తో లేదా రీజనరేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్తో, ఇవన్నీ కాకపోతే నెక్స్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఎలాగ బాగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటానికి కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని కలిసినట్టయితే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్నవారు, లేదంటే సిఓపిడి, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామన్నమాట. ఎప్పుడైనా స్మోకింగ్ బాగా ఎక్కువగా చేసేసి 15 to 20 years ససెప్టబిలిటీ ఉన్న వారిలో సిఓపిడి ప్రాబ్లం వస్తుంది. స్మోకింగ్ చేసిన వారిలో వీరు చాలామంది లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ స్మోకింగ్ చేశాము అనే ఒక గిల్ట్తో డాక్టర్ని అప్రోచ్ అవ్వకపోవటము, లేదంటే ఆక్సిజన్ డాక్టర్ గారు చెప్పినా సరే తీసుకోకపోవటం వల్ల ఇంకా కూడా హెల్త్ క్షీణించిపోయి వారు బెడ్ రిడన్ అవుతారనమాట. సో క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లయితే కూడా నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి, నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో ఐఎల్డి, సిఓపిడి ఈ 2 జబ్బులు కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉంటారు, టీబీ అనేది చాలా ఎక్కువగా పేషెంట్స్కి వచ్చిపోతూ ఉంది. కొంతమందికి 45 ఏళ్ళు 50 ఏళ్ళ వారికి 2 సార్లు కూడా టీబీ అటాక్ అవ్వటం చూస్తూ ఉంటాం. ఇట్లా 2-3 సార్లు టీబీ అటాక్ అయినప్పుడు ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, అంటే మచ్చలు పడిపోయి వారు కూడా ఆక్సిజన్ డిపెండెంట్ అవుతూ ఉంటారు. ఇది పోస్ట్ ట్యూబర్క్యులోసిస్ డిస్ట్రాయిడ్ లంగ్ అంటాం అనమాట. అంటే ఊపిరితిత్తులు టీబీ వచ్చిన తర్వాత మందులు వాడినా సరే గట్టిపడిపోయి వారు ఆక్సిజన్ డిపెండెంట్ అవుతారు. సో వీరిలో కూడా మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పేషెంట్కి నార్మల్ లైఫ్ ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్, అంటే
ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో బీపీ అనేది బాగా ఎక్కువగా పెరిగినట్టయితే పల్మనరీ హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం. వీరికి ఆయాసం రావటము, ఆక్సిజన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం రావటము, ఇదే కాకుండా కాళ్ళ వాపులు, దగ్గు తరచుగా, ఇవన్నీ లక్షణాలు పల్మనరీ హైపర్ టెన్షన్. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఊపిరితిత్తులు మార్పిడి చేసినట్టయితే వారికి నార్మల్ లైఫ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. పల్మనరీ హైపర్ టెన్షన్, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది పుట్టుకతో ఉంటూ ఉంటుంది. సో 20-30 ఏళ్ల వాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. వారు అట్లాగే సఫర్ అయ్యి డిసీజ్కి సకంబ్ అయ్యే అవసరం ఏమీ లేదు. వారు కానీ ఊపిరితిత్తుల మార్పిడి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్టయితే వారికి నెక్స్ట్ ఒక నార్మల్ లైఫ్ అనేది వస్తూ ఉంటుంది. వరల్డ్ ఓవర్ ఇప్పటి వరకు 70,000 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అయిపోయినాయి. ఇండియాలో ఇప్పుడు వరకు 1200 ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరిగినాయి. సో టీమ్స్ అందరము కలిసి ఒక 2018 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్లో 2019 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయటం జరుగుతుంది. మా టీం ఏదైతే ఉందో 150 ట్రాన్స్ప్లాంట్లు ఇప్పుడు వరకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. యశోద హాస్పిటల్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల డొనేషన్స్ కూడా చాలా ఈజీగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము అవైలబిలిటీ ఉన్నది కాబట్టి పేషెంట్ ఎక్కువ ఇబ్బంది పడకుండా త్వరగా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఒక్కసారి వచ్చి చూపించుకున్నట్టయితే వారికి నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అనేది తెలుస్తుంది అనమాట పేషెంట్స్కి. సో సిఓపిడి పేషెంట్స్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ పేషెంట్స్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని చిన్న పిల్లల్లో వినే ఉంటారు. హాయ్ నాన్న మూవీలో సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు. ఇదే కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది మీరు మీడియా మిత్రులు వినే ఉంటారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ప్రాబ్లం అయ్యేది కిడ్నీస్కి, ఊపిరితిత్తులకి. కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో చాలా ఈజీగా రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తుల రికవరీ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో పారాక్విట్ అనే మందు ఇరుక్కుపోయి ఉంటుంది, ఫైబ్రోసిస్ని ఎక్కువ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పారాక్విట్ పాయిజనింగ్కి ట్రీట్మెంట్ అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. సో పారాక్విట్ పాయిజనింగ్ ఉన్న వాళ్ళకు కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరిగింది. 12-year-old చైల్డ్ లాస్ట్ ఇయర్ పారాక్విట్ పాయిజనింగ్తో వస్తే వారికి కూడా ఊపిరితిత్తుల మార్పిడి అంటే అడల్ట్ ఊపిరితిత్తులు డౌన్ సైజ్ చేసి లోబార్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి పారాక్విట్ పాయిజనింగ్ చైల్డ్కి చేయటం జరిగింది. వారు చాలా హ్యాపీగా 1.5 year తర్వాత కూడా చాలానే బాగున్నారు ఆ పేషెంట్ కూడా. సో పారాక్విట్ పాయిజనింగ్ కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ట్యూబర్క్లోసిస్ ఇటువంటివి ఉన్నట్టయితే నిరాశ పడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.